హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరికీ కూడా నా వందనాలు. ఎట్లా ఉన్నారు? మనము ఈ సండే స్కూల్ని ఎప్పుడు ప్రారంభించుకుందాము. మన కోసం అక్క వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. చక్కటి యాక్షన్ సాంగ్స్ నేర్పించడానికి, స్టోరీ చెప్పడానికి. ఈ సండే స్కూల్లో ప్రత్యేకమైన స్కిట్ ప్రదర్శన కూడా ఉంది. కాబట్టి మనం వాటన్నిటిని కూడా పాల్గొనడానికి మనం ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాము. అందరం కూడా కన్నులు మూసుకోండి. శుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, గడిచిన కాలమంతయు నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచారు ప్రభువా. మాకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించారు. అందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మరలా మేము సండే స్కూల్ జరుపుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా, ఈ సండే స్కూల్లో అక్క వాళ్ళు మాకు నేర్పిస్తున్న యాక్షన్ సాంగ్స్ అయినను, స్టోరీ, స్కిట్ ప్రతీది కూడా మాకు అర్థం అవ్వడానికి మీరే మాకు జ్ఞానమును కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చిన్న పిల్ల
strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. Yes, the rivers are His, the stars are His handiwork too. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God so great, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so great, so strong and so mighty, there's nothing my God cannot do. My God made the trees, my God made the seas, my God made the elephants too. My God is so great, so strong and so mighty, there's nothing my God cannot do for you. ఇప్పుడు వరకు మనం పాటలు నేర్చుకున్నాం కదా. ఓకే, మీకు ఒక చిన్న కథ చెప్తాను. అనగనగా ఒక పెద్ద దేశం ఉందన్నమాట. ఆ దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి చాలా అంతస్తులు ఉన్నాయి, చాలా ధనం ఉంది, చాలా గౌరవ ప్రదస్తులు అన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఆ రాజుకి ఒక విచారం ఉండేదన్నమాట. రాజు ఎందుకు విచారంగా ఉంటున్నాడు అంటే, ఇంత ఆస్తి ఉన్నా, ఇంత అంతస్తులున్నా, ఇంత ధనం ఉన్నా కానీ నా తర్వాత రాజు ఎవరు లేరన్నమాట. కాబట్టి దానికి రాజు చాలా విచారంగా బాధగా ఫీల్ అయ్యేవాడనమాట. అయితే ఒకరోజు రాజు దగ్గరికి మంత్రి వచ్చి ఒక చిన్న సలహా ఇస్తారనమాట. అది ఏంటంటే, రాజుగారు మీరు ఈ దేశంలో ఉన్న పిల్లలందరినీ పిలిపించి వాళ్ళకి ఒక చిన్న పరీక్ష పెట్టండి. ఆ చిన్న పరీక్ష పెట్టినప్పుడు ఆ చిన్న పరీక్షలో ఎవరు యథార్థముగా మంచిగా చేస్తారో, దాంట్లో పాస్ అవుతారో వాళ్ళని మీ యువరాజులుగా చేసుకో. అది విన్న రాజు చాలా సంతోషపడిపోయి, అవును మంత్రి, నువ్వు చెప్పింది కరెక్టే, సరే అయితే దేశంలో ఉన్న పిల్లలందరినీ నా దగ్గరికి పిలిపించండి అని చెప్పేసేసి మంత్రికి రాజు చెప్తే, రాజు చెప్పిన మాట విని మంత్రి దేశంలో ఉన్న పిల్లలందరినీ తీసుకురమ్మని ప్రకటన చేస్తాడు. అలా మీకు ఒక చిన్న పరీక్ష ఇస్తున్నాను. అది ఏంటి అంటే, మీకు ఒక ప్యాకెట్లో కొన్ని విత్తనాలు ఇస్తా, మీకు ఒక కుండీని ఇస్తా. ఆ కుండీలో ఏం చేస్తారంటే, ఈ విత్తనాలు వేసి మొక్క వచ్చిన తర్వాత నా దగ్గరికి 3 నెలల తర్వాత నా దగ్గరికి రండి అని చెప్పేసి రాజుగారు ఆ పిల్లలందరికీ, దేశంలో ఉన్న పిల్లలందరికీ చెప్పినప్పుడు ఆ పిల్లలందరూ ఏం చేస్తారు, అయ్యో రాజు ఇదేనా పరీక్ష అంటే, ఇదేనా, నేనేదో గుర్రపు స్వారీ అనుకున్నాను, కట్లు మోపిస్తారా ఏదేదో అనుకున్నాను, కానీ ఈ విత్తనాలు మోపించడమేనా, అయితే ఇది చాలా చిన్న టాస్క్ కాబట్టి నేను చేస్తాను అని పిల్లలందరూ చాలా సంతోషంగా ఏం చేస్తారంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశంలో ఉన్న పిల్లలందరూ ఏం చేస్తారంటే, ఆ కుండీలో ఆ విత్తనాలు వేసి దానికి వాటర్ పోసి లాగా 3 నెలలు గడిచిపోతుంది అనమాట. గడిచిపోయిన తర్వాత రాజుగారు మళ్ళీ ఏం చెప్తారంటే మంత్రికి, మంత్రి నేను ఒక చిన్న పరీక్ష చెప్పాను కదా, అది 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు దేశంలో ఉన్న పిల్లలందరినీ ఏం చేస్తారంటే, 3 నెలలు అయిపోయింది కాబట్టి నా దగ్గరికి తీసుకువచ్చేసేయండి. ఏం చేయాలి, నా దగ్గరికి తీసుకువచ్చేసేయండి అని చెప్పినప్పుడు మళ్ళీ మంత్రి వెళ్ళి దేశం అంతా ప్రకటన చేసి, పిల్లలు మీకు ఇచ్చిన గడువు అయిపోయింది, మీరు వచ్చేసేసే, రాజుగారు మిమ్మల్ని వచ్చేయమంటున్నారని చెప్పినప్పుడు పిల్లలందరూ చాలా సంతోషంగా కుండీలు పట్టుకొని ఎగురుకుంటూ వస్తారనమాట. వచ్చినప్పుడు సరే అని చెప్పి రాజుగారు కూర్చున్నప్పుడు ఒక చిన్న బాలుడు ముందుకెళ్ళి, రాజుగారు చూసారా, ఈ కుండీలో నేను మొక్కని తీసుకొచ్చాను, చాలా బాగుంది కదా ఈ మొక్క అని చెప్పేసేసి రాజుగారికి ఆ పిల్లడు నవ్వుతూ ఆనందంతో చెప్పినప్పుడు ఆ రాజుగారు ఏం చేస్తారంటే, అవును చాలా బాగుంది, ఈ మొక్క చాలా బాగుంది అని చెప్పేసేసి రాజుగారు నవ్వుతూ ఆ బుడ్డవాడికి సమాధానం ఇస్తారు. అలాగా వరుసగా అందరినీ చూసిన తర్వాత చివరి వరుసలో వాడు ఉంటాడనమాట. ఆ పిల్లవాడు ఏడుస్తూ దిగులుగా మొహం మూతంతా పెట్టేసుకొని ఏడుస్తూ ఉంటాడనమాట. అయితే రాజు ఆ పిల్లవాడిని పిలిచి, ఏమైంది నాన్న, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని రాజు అడుగుతాడనమాట. అడిగినప్పుడు
ఆ పిల్లవాడు ఏడుస్తూ ఏడుస్తూ రాజా రాజా ఏం లేదు, వీళ్ళందరికీ మొక్కలు వచ్చినాయి కానీ నా కుండీలో మాత్రము ఎంత పోసినా ఎంత నీళ్ళు వేసినా కానీ మొక్కలు రావటం లేదు, నాకు చాలా బాధగా ఉంది, ఏడుపుగా ఉంది అని చెప్పేసేసి రాజుగారు ఏం చేస్తారంటే ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని అలా ఏం లేదు నాన్న, నేను ఇచ్చిన మొక్కలు ఏం చేశానంటే అవి మొలకెత్తడానికి కుదరవన్నమాట, అవి మొక్కలు రావడానికి కుదరవన్నమాట అవి ఆ కుండీలో వేస్తే. కానీ ఈ పిల్లలందరూ ఏం చేశారంటే యథార్థముగా నేను ఇచ్చినవి కాకుండా వాళ్ళు ఇష్టానుసారంగా కొన్ని విత్తనాలు వేసి వాటిని మొక్కలుగా చేసి నా ముందు మంచిగా మంచి బాలుడు అని మంచి పిల్లవాడు అని అనిపించుకోవడానికి వాళ్ళందరూ అలా చేశారు. కానీ నువ్వు యథార్థంగా నేను ఇచ్చిన విత్తనాలని వేసి నువ్వే వాటిని చేసావు కాబట్టి నువ్వే యథార్థవంతుడవు, నువ్వే నీతిమంతుడవు, నువ్వే నా రాజ్యానికి వారసుడు అని చెప్పేసేసి అందరి ముందు ప్రకటన చేస్తారనమాట. కాబట్టి పిల్లలు, ఈ కథ యొక్క నీతి ఏంటి అంటే ఆ బాలుడు రాజు ఎదుట ఎలా యథార్థముగా ఉండి ప్రవర్తించాడో మన జీవితంలో కూడా మనం అలా యథార్థముగా ఉండి అలా జీవిస్తే మనము దేవునికి ఇష్టమైన వారసులుగా, ఆయన రాజ్యానికి మనము వారసులుగా ఉంటామన్నమాట. ఏంట్రా బాబు ఈ జీవితం, మనీ లేవు, ఏం లేవు, ఒక ఎంజాయ్మెంట్ లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు. ఆ రవి గాడను ఆనంద్ గాడు వస్తే బాగుండేది, అసలు వాళ్ళ దగ్గర ఉంటే తీసుకునే పని. ఏంటో. అదే రవిగా బాగున్నావా? ఏదో లేరా, ఉన్నామంటే ఉన్నామంతే. ఏరా నీది కూడా నా పరిస్థితేనా? ఏమైంది? అవునరా, అసలు చేతిలో చిల్లిగా అవ్వలేదురా. అసలు ఎంజాయ్మెంట్ చేద్దామంటే అసలు ఒక్క రూపాయి కూడా లేదురా చెప్పాలంటే. అయితే నీది నాది ఒకే పరిస్థితి అనమాట. అవునరా మర్చిపోయాను, మన ఫ్రెండ్ ఆనంద్ గాడు ఉన్నాడుగా, ఆడేడి? అవునరా, నాతో కూడా కాంటాక్ట్ లో లేడు. అవునా, వాడు కూడా వస్తే బాగుండేదిరా. అవునరా, ఇప్పుడు ఎక్కడైనా ఎత్తుకాలి? ఏమో, ఇప్పుడు వస్తే బాగుండ్రా వాడు. అరే అడిగోడు రా, ఆనంద్ గారు మాటలోనే వచ్చేసాడు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్, ఎలా ఉన్నారా? ఎలా ఉంటావేంట్రా, చేతిలో ఒక చిల్లి గవ్వగోలేదు. వీడిది కూడా మన పరిస్థితి లాంటిదేరా. అవునరా, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఏముందిరా, డబ్బులు లేవు, ఏం లేవు, ఎంజాయ్మెంట్ లేదు, ఏం లేదు, పిచ్చెక్కి పోతుంది. సరే, ఏమన్నా ఆలోచిద్దాం రా, ఏమన్నా ఆలోచన తట్టిద్దాము. ఆలోచిద్దాం రా. అరే, నాకు ఒక ఐడియా వచ్చిందా, మనం డబ్బులు సంపాదించాలంటే మన ఉద్యోగం చేద్దాంరా. ఉద్యోగం? మన మొహాలకి ఉద్యోగం ఎవరైనా ఇస్తాడారా? అది ఫెయిల్ అయిపోయిందా? మరి ఇంకేమైనా ఆలోచించండి రా. రే, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? మన పేరెంట్స్ని అడిగితే ఎలా ఉండిద్దిరా? మన పేరెంట్స్ లాగి వండిస్తారా. ఇది ఫెయిల్ అయిపోయింది, ఇంకో ఏమైనా ఆలోచించండి రా. ఎంత చించినా రావట్లేదురా. అరే, నేను ఒక ఐడియా చెప్పనా? ఏంట్రా? దొంగతనం చేద్దామా? అరే, దొంగతనం వద్దురా. అరే ఏం అవ్వదురా, ఒక్కసారికే రా, లైఫ్ సెటిల్ అయిపోద్దురా. చేయకూడదురా, తప్పురా. ఏం అవ్వదురా, ఒక్కసారికే, ఇంక తర్వాత ఎప్పుడు వద్దు. తర్వాత ఎన్ని డబ్బులు వస్తాయో మనం దొంగతనం చేస్తే. రే, ఒక్కసారి ఒప్పుకోరా, ఒక్కసారే కదరా, మన లైఫ్ చేంజ్ అయిపోద్దిరా. సరేరా, మీరు చెప్తున్నారు కదా. ఇలా అంటున్నావుగా, మళ్ళీ తర్వాత ప్లేట్ ఏం తెప్పవుగా. చెప్పండిరా. సరే, మరి ఏం చేద్దాం, రేపు నైట్ 12 o'clockకి సేమ్ ఇదే స్పాట్, మర్చిపోకండి. ఓకేరా. అవునరా, దొంగతనం ఎక్కడ చేయాలి ఏమన్నా తెలుసా? నాకు తెలిసిన మంచి ధనవంతులు ఇల్లు ఉందిరా, అక్కడ చేద్దాం, చాలా డబ్బులు కూడా ఉంటాయి అక్కడ చేసి మనం సెటిల్, లగ్జరీ లైఫ్. ఏమంటారు? సరేరా. రేడ్ బా తోపురా. ఏమంటారా? సరేరా. రేపు ఇదే టైంకి ఇక్కడ, మర్చిపోకండి. ఓకేరా. డన్. సరే, ఇంకెళ్దాం, వాళ్ళు వచ్చేసి ఉంటారు. వారిని ఏంటి రవి ఆనంద్ గారు ఇంకా రాలేదు, అసలే టెన్షన్గా ఉంది. ఏంటి అసలు ఏం రవి ఆనంద్ ఇంకా రాలేదు, టెన్షన్గా ఉంది. రే రవిగా, ఎప్పుడు రా వచ్చేది? మరి నేను పెళ్లి చూపులకు వెళ్తున్నావు అనుకున్నావా? రే, సారీ రా. ఏమైంది, ఏంటి లేటు?
పేరెంట్స్ పడుకొని అలా మేనేజ్ చేసి పెద్ద తలనొప్పి వచ్చేసిందిరా. దొంగతనం కాదురా, కొంచెం భయం వేస్తుందిరా. ఏం అవ్వదులే కానీ ఇంతకీ అమ్మాయికి నేను ఆనందేడురా కంపెనీస్ చెప్పేసి అంటాడంటే ఏంటి? ఆడు చెప్పేస్తే మనం ఓగేయరా. ఏంట్రా బాబు వీడు ఇంకా రాలా? ఇదిగో వస్తున్నాడు. ఏంట్రా ఆనంద్ లేటు? అంటే ఇంట్లో వాడిని పండుకునే లోపల వాళ్ళని మేనేజ్ చేసి వచ్చే లోపల లేట్ అయింది. కంపెనీస్ చెప్పలేదుగా? చెప్పలేదురా, ఇంకోసారి ఆలోచించండి రా, అవసరం మనకి ఇది. ఓరే ఏంట్రా బాబు వాళ్ళ నిజం చెప్పు. చెప్పలేదు కదా వాళ్ళకి ఎవరికి? చెప్పలేదురా. సరేలేరా. సరేరా. మరేంటి మాస్కులు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. రెడీనా? రెడీరా. మరి మాస్కులు కట్టుకోండి రా. భయపడి మారకండి రా. రే సరిగ్గా కట్టుకోండి రా, మళ్ళీ గుర్తుపట్టేస్తే మనం దొరికిపోతాం రా. రాజు, నువ్వు రాజు కదా? నేను రాజు కాదు. ఇది రాజు రా. అరే నేను రా రాజుని. సరే అనే గుర్తుపట్టట్లే, ఇంక వేరే వాళ్ళు ఏం గుర్తుపడతారులే. ఓకే డన్. రండి రా. అరే మెల్లగా రా. రండి రా, శబ్దం చేయకండి రా. రే ఇల్లు ఇంకా ఎంత దూరం రా? ఇదిగో ఇదేరా. చూసారా ఎంత పెద్దిల్లు? అవునరా, కట్టన్లో చూసారా ఎంత లాకేసిందిరా. రే ఎవరేం తేలేదా? అరే అక్కడ ఏమైనా ఉందో చూడరా. రే నాకు ఇక్కడ పొలుగు దొరికిందిరా. రా ఫాస్ట్ గా తీసుకొని. తప్పుకోండి రా. వావ్, ఒక్క షాట్ దెబ్బకి పోయిందిరా. థ్యాంక్స్ రా. సరే రండిరా లోపలికి వెళ్దాం. అది అక్కడ. అరే రండిరా. తీసామందిరా డోరు. అవునరా. అరే కన్లా ఇంకో దీంట్లో ఇంకోటి ఉంది. ఒక్క దెబ్బకి వచ్చేస్తుంది అంటావరా? వచ్చేసిందిరా. థ్యాంక్ యూ రా. ఇది రే చూడరా ఎంత బంగారు ఉందో. రండిరా వేసేసుకుందాం. సరేలేరు చాలేరా బాబు. పద డౌట్ రాకుండా వేసేయండి. అరే పట్టుకోండి రండిరా. అమ్మయ్యా, ఇంకా మాస్కులు తీయండిరా. తీసేయండి రా బాబు. రే దొంగతనం బాగా చేసినాం కదరా. దొంగతనం అంటే ఇలాగే ఉండిద్దారా? మరి ఇంకెలా ఉంటదిరా? అవునరా, నేను కూడా ఏదో అనుకున్నాను కానీ దొంగతనం ఇంత ఈజీ అని తెలీదురా నాకు. రే నీ మాటలిని దొంగతనం ఆపేసి ఉంటే మనం ఇంత డబ్బు మిస్ అయిపోయేవాళ్ళం, ఎంజాయ్మెంట్స్ మిస్ అయిపోయేవాళ్ళం. అంతా నీ వల్ల మానేసి ఉంటే ఇంకా మనం ఏం చేయగలం రా. అవునరా, మీరు చెప్పేది నిజమేరా. అందుకే ఫ్రెండ్స్ మాట చెప్పింది వినాలంటారు. సరేరా, ఈసారి నుంచి వింటాం ఈ మాట. సరేరా, ఇంకేమి ఎంజాయ్ చేయడానికి డబ్బులు వచ్చాయి. అరే దొంగతనం టెన్షన్లో పడి పొద్దు నుంచి ఏం తినలేదురా బాబు. బాగా ఆకలేస్తుంది నాకు ఫుల్గా. అవునరా, మాకు కూడా బాగా ఆకలేస్తుందిరా. సరే ఆ ఇచ్చు పుచ్చుకాలు ఆ వాటాలు తర్వాత చూసుకుందాం కానీ ఫస్ట్ వెళ్ళి బిర్యానీ ప్యాకెట్ తెచ్చి తిన్నాక చూసుకుందాంరా వాటాలు. సరేనా? కొంచెం వాటర్ కొడతారా? ఓకే రా డన్. తీసుకురారా. నేను వెళ్ళి తీసుకొస్తాను. తెచ్చలో కొంచెం కూర్చుందాం రారా. అరే చూసావారా ఎంత డబ్బు ఉందో? అవునరా, మినిమం ఒక 50 లక్షలు ఉండిద్దిరా. అవునరా. రే ఈ డైమండ్ నెక్లెస్ చూడరా. అవునరా, ఈ గోల్డ్ రింగ్ చూడరా. రే ఈ 50 లక్షలు ఉండొచ్చురా. మనం ఇద్దరం 25 lakhs పని చేసుకుందాం రా. ఆడెందుకురా మధ్యలో? అవునరా, వాడికి ఎందుకు, మనమే 25 పని చేసుకున్నాం. వాడు ఎలాగో ఇప్పుడు వస్తాడు కదరా, వాడిని నేను కాళ్ళు చేతులు పట్టుకుంటా.
నువ్వు వెనక నుంచి వచ్చి రాయితో వాడిని పడే చంపేయి. వారే వా, వాట్ ఐడియా రా. నీకింత తెలివి ఉందని నాకు తెలియదురా. ఫస్ట్లో భయపెడితే ఏమో అనుకున్నా కానీ నువ్వు శబాష్ రా. సరే వాడు వస్తున్నాడు. అరే ఇప్పుడు ఎట్లాగో దాంట్లో ఇంచుమించు 30 లక్షలు ఉంటాయి. అదే ఇప్పుడు ఈ బిర్యానీలోని ఒక్క 10 రూపాయలు పెట్టి విషయం కలిపేస్తే ఆ 30 లక్షలు నాకే వస్తాయిగా. వారేవా రాజుగా, ఏం ఐడియా రా. కలిపేద్దాం విషయం. భద్ర వాళ్ళు అయిపోతారు, వాళ్ళ విషయం తిని బిర్యానీ తిని చచ్చిపోతారు. వావ్, వెరీ గుడ్ రా రాజుగా. ఒరే ఆనంద్, రవిగా, అరే ఇదిగోరా భోజనం ప్యాకెట్లు, ఇదిగోరా నువ్వు అడిగిన వాటర్ బాటిల్. ఇటు ఇవ్వరా, నేను ఇక్కడ పెడతాను. ఏంట్రా తినండ్రా, ఇంకా ఓపెన్ చేయండి రా. ఆకలేస్తుందిరా. ఏమైందిరా, ఎందుకు లేట్ తిప్పుతున్నారు? నీకు ఇప్పుడే తెలిసిందా కదా అందుకే. ఏంట్రా నువ్వు నాకు భోజనాలు తీసుకొచ్చారు కదా. అవును మరి రండ్రా తిందాం కూర్చొని. దానికన్నా ముందు మేమిద్దరం నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం రా. ఏంట్రా అది నాకు తెలియకుండా? చూపిస్తాం రా, ఎందుకంత కంగారు? మరి ఎందుకు ఇలా పట్టుకుంటున్నారు? వదిలేండి. రే ఆనంద్, రే ఆనంద్, రవి ఏం చేస్తున్నావు? చంపేసాం మనం. అవునరా, ఇంకా నీకు 25 lakhs, నాకు 25 lakhs. ఇద్దరికి 50 లక్షలు వచ్చేసాయిరా. సరే ముందు అది పక్కన పెడదాం. ముందు ఆకలి వేస్తుంది, వాళ్ళు వచ్చిన బిర్యానీ తిందాం. అవునరా, ఆకలి తట్టుకోలేకపోతున్నాను. వాడు ఏం చేశాడో ఏంటో. రే వాసన గుమ్మగుమ్మలాడుతుందిరా, పట్టుకో. అరే ఇదేంట్రా ఇంత మంట పడుతుంది గొంట్లో? బిర్యానీ కాదురా, అట్లా ఘాటుగానే ఉండిద్ది. కొంచెం వాటర్ తాగి మళ్ళీ తిను, ఏం కాదు. సరేరా. కానీ ఏ మాటకు ఆ మాటకు రా, బిర్యానీ మాత్రం అద్దిరిపోయింది. అవునరా. రే నాకు కూడా ఏంట్రా గొంతు నొప్పి వచ్చేస్తుంది. అవునరా నాకు కూడా. రే గొంతు నొప్పి వస్తుందిరా. పిల్లలు, అక్క వాళ్ళు నేర్పించినవన్నీ మీకు అర్థమైనాయి కదా? బాగా నేర్చుకున్నారా? అయితే ఈ సండే స్కూల్ని మనము ప్రార్థనాపూర్వకంగా ముగించుకుందాము. అందరము కూడా కన్నులు మూసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, మాకు యాక్షన్ సాంగ్స్ చేయడానికి నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి. అవి మేము బాగుగా నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా, స్టోరీ ద్వారా మేము ఒక మోరల్ నేర్చుకున్నాము. నీకు యథార్థముగా ఉండడం అంటే ఎంతో ఇష్టము అని, యథార్థవంతులనే నువ్వు ఇష్టపడతావని ప్రభువా మేము ఈ స్టోరీ ద్వారా తెలుసుకున్నాము తండ్రి. మేము ఎట్టి పరిస్థితిలోనైనాను యథార్థవంతులుగానే ఉండడానికి, యథార్థంగా ప్రవర్తించడానికి, నీకు ఇష్టమైన వారుగా ఉండడానికి ప్రభువా మాకు కృప చూపండి తండ్రి. అయ్యా ఎస్సా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, అక్క వాళ్ళు స్కిట్ వేసి ప్రభువా అయ్యా మేము ఎట్లా ఉండాలో మాకు తెలియపరిచారు తండ్రి. నిజమే ప్రభువా, దొంగతనాలు చేయడం వలన ప్రభువా నాయన వారి ఆలోచనలు మారిపోయినాయి నాయన. లగ్జరీ లైఫ్ కోసము వారి ఆలోచనలు మారిపోయి దొంగతనాలు చేయాలనుకున్నారు. దొంగతనము చేయడమే కాకుండా హత్యకు కూడా పాలు పొందారు ప్రభువా. అయ్యా తండ్రి, మాలో తండ్రి నాయన లగ్జరీ లైఫ్కి వెళ్ళాలనే ఆలోచన, అటు కోరికలు ఏమైనా ఉన్నా కూడా తండ్రి ఇప్పుడే తీసివేయమని అడుగుచున్నాము తండ్రి. మీరే సహాయం చేయండి. మేము నీతిమంతులుగా బ్రతకడానికి, నీ బిడ్డలుగా బ్రతకడానికి, యథార్థవంతులుగా ఉండడానికి మీరే మాకు కృప చూపండి ప్రభువా. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.